అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 15 చదువుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనము. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఆహాబు కుమార్తెను వివాహమాడినట్లు 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం నందు చూడగలము. ఇదంతయు ఒక్కసారే జరగలేదు. ఆహాబు ఎంతో కుయుక్తిపరుడు. తాను అకస్మాత్తుగా ఈ సంబంధమును తెచ్చిన ఎడల యెహోషాపాతు వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళునని ఎరిగెను. యెహోషాపాతు దైవభక్తి గలవాడు కాడా? కావున ఎంతో తెలివిగా ఒక రాజు మరొక రాజుతో స్నేహం చేసినట్లు అతడు స్నేహం చేసెను. మొదట ఆహాబు యెహోషాపాతుతో స్నేహం చేసినందున వెంటనే ఇట్టి సంబంధమునకు ఒప్పుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గల వ్యక్తి గనుక వివాహమైన పిమ్మట ఆహాబు కుమార్తెను ఆత్మీయంగా మార్చవచ్చునని ఆహాబు ఆలోచన చెప్పి ఉండవచ్చును. ఇట్లు యెహోషాపాతు ఒప్పించబడిన వాడై తన కుమారునికి ఆహాబు కుమార్తెను వివాహం చేసెను. ఈ వివాహము ఎంతో భక్తిగల యెహోషాపాతును ఎంతో కీడు, నష్టము, ఆత్మీయ పతనమునకు నడిపించెను. పిమ్మట ఆహాబు తనతో రామోత్గిలాతు మీద యుద్ధం చేయుటకు రమ్మని కోరెను. ఇట్లు ఆహాబు బలముగా యుక్తిగా యెహోషాపాతు మీదికి ఒత్తిడిని తెచ్చెను. ఈ సమయంలో యెహోషాపాతు మీకాయ హెచ్చరించినను లక్ష్యపెట్టని కారణమున అతడు ఆహాబు యొక్క వలలో చిక్కుకొని పోయెను. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 8 నుంచి 22వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3వ వచనము, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనములలో అన్యులతో వివాహ సంబంధములకు విరోధముగా దేవుడు గంభీరమైన హెచ్చరిక ఇచ్చెను. ఆహాబు అన్యురాలు విగ్రహారాధికురాలైన యెజెబెలును వివాహమాడెను. ఇట్లు ఆహాబు కుటుంబము అన్యుల కుటుంబముగా అగుటియే కాక యెహోషాపాతు తన కుమారుడైన యెహోరాముకు ఆహాబు కుమార్తె అయిన అతల్యాను వివాహం చేసి అతని ఊరిలో చిక్కుకొనెను. యెహోషాపాతు దైవభక్తి గల వాడైనను ప్రవక్త అయిన మీకాయ పదే పదే బలంగా హెచ్చరించినను అతడు ఒక బానిస వలె ఆహాబుతో యుద్ధమునకు వెళ్ళెను. అతడు మంచి ఆసక్తి గల రాజు. చెప్పుటకు విషాదకరమైన విషయమేమనగా ఆహాబు యొక్క ప్రభావమును బట్టి అతడు అధోస్థితికి వచ్చెను. ఈ వివాహ సంబంధము, పండుగలు, స్నేహముల ద్వారా సాతాను అతనిని బలహీనునిగా చేసెను. మనము ఎప్పుడైనను ఏదైనాను తప్పు, ఒకవేళ దానిని యథార్థముగా లేక తెలియక చేసినను మనము ఆత్మీయంగా బలహీనులము అగుదుము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.